రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని సర్కార్ ప్రకటించింది. గతేడాది ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమే కాలేదని తెలిపింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పింది. ఇప్పటికే 5,422 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని ప్రకటించింది. మిగతా 1,727 కేంద్రాలు మరో 2 రోజుల్లో తెరుచుకుంటాయని తెలిపింది. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 443 కొనుగోలు కేంద్రాల్లో 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు జరిగాయని చెప్పింది. ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, మనకెప్పుడు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో కంటిన్యూగా గతంలో చూస్తే మనకు రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో ధాన్యము చేతికి వస్తుంది, కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా చాలామంది రైతులు కూడా చాలా నష్టపోయారు. అంటే పంట చేతికి వచ్చిన తర్వాత కూడా అమ్ముకోలేని సిచ్యువేషన్ను నెలల తరబడి మనం చూసాము. నెలల తరబడి పొలాల్లోనే ఆ ధాన్యాన్ని ఉంచిన సిచ్యువేషన్ మనం చూసాం. రైతులందరూ కూడా అక్కడ రాత్రింబవళ్ళు కాపలా కాశారు. ఎండకు ఎండాయి, వానకు తడిసిన సిచ్యువేషన్ మనం చూసాము. ఇక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి చాలా తొందరగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా చాలా ఎర్లీగానే ప్రారంభించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అలాంటి చర్యలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇట్లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. మనకు వాస్తవానికి ఈ టైం వరకు మనకు గత సంవత్సరం చూస్తే ఈ టైం వరకు అసలు కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా పెట్టలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్ చూసాం. కానీ ఈసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకు లాస్ట్ మంత్ అంటే మనకు మార్చి 25 నుంచే ఈ కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎక్కడెక్కడ అవసరం అనే దానిపైన అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతుంది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 7,149 ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు అవసరం అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందులో ఇప్పటికే 5,422 కొనుగోలు కేంద్రాలను ఆల్రెడీ అందుబాటులో ఉంచారు. రైతులు ఎవరైనా సరే ఇబ్బంది కాకుండా ఇప్పుడున్నటువంటి ఎక్కడెక్కడైతే ఈ 5,422 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. ఇక మిగతా కేవలం 1,727 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అవి కూడా మరో 1-2 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు ఈ గత 5 ఏళ్లలో చూస్తే ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఇంత తొందరగా ఇంత ఎర్లీగా ఎక్కడ కూడా ఓపెన్ కాలేవు. సో మనకు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా మొత్తం ఇప్పటి వరకు 443 కొనుగోలు కేంద్రాల్లో 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. సో ఇందులో మొత్తం ఈ సంవత్సరంలో మొత్తం ధాన్యము అంచనా వేస్తున్నది ప్రభుత్వం నుంచి అయితే 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఈ వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్ని సంచులు అవసరమైతే అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 14 కోట్ల గన్ని సంచులను అందుబాటులో ఉంచారు. ఇక మిగతా 56 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన వడ్లు కొనుగోలు కూడా ఇవన్నీ కూడా సరిపోతాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు ఇప్పుడున్నటువంటి గన్ని బ్యాగులు అన్నీ కూడా సరిపోతాయి. మిగతాకి సంబంధించి ఎంతైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా విడతల వారీగా అన్ని కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ముందస్తు జాగ్రత్తలు ఎక్కడికక్కడ రైతుల అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నారు. గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మనకు కనబడలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడం వల్ల చాలామంది రైతులు కూడా ఒకే కొనుగోలు కేంద్రం దగ్గర రోజుల తరబడి నెలల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఇక మరికొంతమంది అయితే అక్కడి పోలేని సిచ్యువేషన్లో
ప్రైవేటు వ్యాపారస్తులకే ఎంతకో కొంత అమ్ముకొని చాలా నష్టాల పాలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనబడ్డది. కానీ ఈసారి ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు, అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. గన్ని బ్యాగులు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూనే ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ముందస్తు చర్యలన్నీ కూడా చూస్తూ ఉంటే ఈసారి రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రైవేటు వ్యాపారస్తుల బారిన పడకుండా వాళ్ళకు ఉన్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే విధంగా నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం ముందస్తుగానే తీసుకుంటుందనే చెప్పొచ్చు చంద్రిక.